హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. బిల్వవృక్షం ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం ఒకటి జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. ఈ వృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షంను దేవతలు స్వర్గంలోనూ మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు. శివునికిష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివపూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణాలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.